ఏలూరు అగ్రహారంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి త్రిపుర సుందరిదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసేది, వారి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దేది గురువులేనని, గురువులు చెప్పిన నీతిని, పాఠాలను శ్రద్ధగా విని ఉన్నత పౌరులుగా ఎదగాలని సూచించారు. ఉపాధ్యాయుల పాదాలకు విద్యార్థులు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ సోషల్ సర్వీస్ మురళి, వారి కుటుంబ సభ్యులు సన్మానించి బహుమతులు అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వస్త్రాలు, జామెంట్రీ బాక్సులు, నోట్బుక్స్, పెన్నులు, ప్యాడ్స్ అందజేశారు. స్కూల్ విద్యార్థులకు అండగా ఉంటానని, ప్రతి ఏడాది స్కాలర్షిప్లు అందజేస్తానని సోషల్ సర్వీస్ మురళి తెలిపారు. తాము పెద్దగా చదువుకోలేదని, అందుకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక కారణమని చెప్పారు. అయితే తన కుమారుడు స్వయం శక్తితో, స్వయం కృషితో ఉన్నత విద్యను అభ్యసించి నేడు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడని, చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డురావని నిరూపించాడని సోషల్ సర్వీస్ మురళి తెలిపారు. ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందడుగు వేయాలని, ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే తాను ఆదుకుంటానని స్పష్టం చేశారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈరోజు టీచర్స్ డే సందర్భంగా గురు పూజలందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమం అన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము పెద్దగా చదువుకోలేదు, తల్లిదండ్రులు చెప్తే ఏదో పట్టించుకోకుండా అలా వానాకాలం చదువులాగా 7th క్లాస్ చదివి ఆపేసాం. ఆ తోటి విద్యార్థులు నాలాగా బాధపడకూడదని చెప్పి చదవాలి అని మిమ్మల్ని ఎలాగన్నా సరే ఎంకరేజ్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ఒక్క కార్యక్రమం తలపెట్టాను. మా బాబు చక్కగా రోడ్డు మీద, మేము ఒకప్పుడు టిఫిన్ అమ్మేవాళ్ళు, పెద్ద కుటుంబంగా పుట్టి దెబ్బతిని రోడ్డు మీద టిఫిన్ అమ్మితే కూరగాయల మార్కెట్లో టిఫిన్ అమ్ముకొని ఒక 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో వేస్తే ప్రైవేట్ ఫీజు కట్టుకొని 4వ సంవత్సరం ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వి టిఫిన్ అమ్ముకొని ఆ డబ్బులు దాచుకొని మళ్ళీ ఆ సంవత్సరం అయిపోయాక మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి, మేడం నేను ఎలాగైనా చదువుకుంటాను అని చెప్పి చదివితే మళ్ళీ యథార్థ 3rd క్లాస్లో ఉన్నామని 3rd క్లాస్లో చదవమన్నారు. లేదు మేడం, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను 5th క్లాస్లో చదువుతాను, నేను కానీ పాస్ అవ్వకపోతే మీరు నాకు వద్దు అన్నారు. అలాగే 5th క్లాస్ చదివితే ఆ స్కూల్లో చదివే వాళ్ళకన్నా బెటర్గా రాసి 5th క్లాస్ చదివి వచ్చాడు. అక్కడ అయిపోయాక శ్రీభారతిలో 8th నుంచి 7th వరకు తెలుగు మీడియం చదివి శ్రీభారతికి 8th క్లాసు ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి మళ్ళీ 10th పూర్తి చేశాడు శ్రీభారతి. అక్కడి నుంచి మళ్ళీ చైతన్యకి వెళ్ళి ఇంటర్ 2nd ఇయర్ పూర్తి చేశారు. అలాగే ఆ చైతన్య నుంచి మళ్ళీ ఆయన సొంత తెలివితేటలుగా మళ్ళీ ఆయనే కష్టపడి ఆయనే దాచుకొని ఏలూరు కాలేజీకి వెళ్ళి బీటెక్ పూర్తి చేశారు. మా బాబు పాజిటివ్ పట్టుదల అనేది ఉంటే ఎవరైనా రాగలరని దీనికి ఉదాహరణ చెప్తా. బీటెక్ పూర్తి చేసి ఇప్పుడు మెకానికల్ ఇంజనీరు మొత్తం కాకినాడ సర్టిఫికెట్లు పెట్టుకొని హైదరాబాద్లో జాబ్కి వెళ్ళారు. నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మనకు కష్టాలు వస్తాయి, ఆ కష్టాల గురించి మనం భయపడకుండా పట్టుదలగా చదివితే ఎంత దూరం ఉన్నా వెళ్ళగలం అనే దానికి ఉదాహరణ నా కొడుకే. రోడ్డు మీద తిరుగుతా, టిఫిన్ అమ్ముకుంటా, అలాగే అంచులంచులుగా ఒక్కొక్క స్కూల్కి వెళ్ళి ఈ రోజున బీటెక్ మెకానికల్ ఇంజనీర్ అయ్యాడంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇక తప్పితే మేము తెలుసో తెలియకో పొరపాటు చేయడం వల్ల నేను దెబ్బతిన్నాను. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు అవగాహన ఉండదు. తల్లిదండ్రులు ఎన్నో బాధలు పడి అప్పు తెచ్చి ఫీజు కట్టి అవి చేసి ఈ చేసి చేస్తారు. నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని మీరు పీచి పెట్టి ఇబ్బంది పెట్టుకొని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో మీకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నా. దానికి ఉదాహరణ మా బాబుకి ఇంజనీరింగ్ చదివాడు కానీ నాకు ఫీజు కట్టుంది. అందరూ లక్షల ఫీజులు కడుతున్నాను అంటారు. నాకైతే ఏ రోజు ఫీజు కట్టడం తెలియదు. నా కొడుక్కి మెకానికల్ ఇంజనీర్ అయిపోయాడు, హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాడు. అలాగే మీరు తల్లిదండ్రులను బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను కింద నుంచి పైకి వచ్చాను. కాబట్టి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో గత 20 సంవత్సరాల నుంచి నా సోషల్ సర్వీస్ చేస్తున్నా. ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నానంటే, ఈ 20 సంవత్సరాల్లో ఒక్కడి దగ్గర అన్నా సరే నాకు కానీ నా కుటుంబానికి కానీ 100 రూపాయలు నేను అడిగినట్టు రుజువు చూపిస్తే ఈ సోషల్ సర్వీస్ మానేస్తాను.